ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 5:36 మార్కు సువార్త 5:36 వాక్యం ఇలా ఉంది: భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుమని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని ఎక్కువగా నడిపేది ఏమిటి అంటే భయం, ఆందోళన, ఏమవుతుందో అన్న ఆలోచన. భయం మన హృదయాన్ని పట్టేసినప్పుడు విశ్వాసం బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు యేసయ్య మనకు చెప్తున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుమా అని. ఇది ఒక సాధారణ వాక్యం కాదు, ఇది అత్యంత కష్టమైన పరిస్థితుల్లో చెప్పబడిన మాట. ఈ వాక్యం యాయీరు అనే సంఘ నాయకుడి జీవితంలో జరిగింది. యాయీరు ఒక మందిరానికి అధిపతి, గౌరవమైన వ్యక్తి, సమాజంలో స్థానమున్నవాడు. కానీ అతనింట్లో ఒక పెద్ద సమస్య ఉంది. అతనికి 12 సంవత్సరాల కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో మరణమంచుల్లో ఉంది. అతడు తన గౌరవాన్ని పక్కన పెట్టి యేసయ్య పాదాల వద్ద పడిపోయాడు. అతడు ఇలా అన్నాడు: నా చిన్న కుమార్తె మరణ స్థితిలో ఉంది, వచ్చి ఆమెపై చేయించుము అని. ఇది ఒక తండ్రి ఆవేదన. యేసయ్య అతనితో బయలుదేరాడు. కానీ మార్గం మధ్యలో మరొక సంఘటన జరిగింది. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసయ్యను తాకింది. యేసయ్య ఆగిపోయాడు. యాయీరు మనసులో ఏం జరిగిందో ఒక్కసారి ఊహించండి. ప్రభువా, త్వరగా రండి, నా కుమార్తె పరిస్థితి అత్యవసరం, ఇప్పుడు ఎందుకు ఆగారు అని. దేవుడు ఆలస్యం చేసినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో యాయీరు ఇంటి నుండి వచ్చి వారు వార్త చెప్పారు: నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు అని. ఇది ముగింపు వార్త. అతని హృదయం విరిగిపోయింది, ఆశ ఆగిపోయింది, ప్రార్థన కూడా ఆగిపోయింది. అదే సమయంలో యేసయ్య తిరిగి చూసి అన్నాడు: భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని. ఇక్కడ గమనించండి, సమస్య పరిష్కారం కాకముందే, వార్త మారకముందే, పరిస్థితి ఇంకా చనిపోయినట్టున్నప్పుడే యేసయ్య నమ్మమని చెప్తున్నాడు. యేసయ్య ఇంట్లోనికి వెళ్ళాడు. అక్కడ ఏడుపు, విలాపం, నిరాశ. ఆమె చనిపోయిందనే వాస్తవం. యేసయ్య అన్నాడు: ఆమె చనిపోలేదు, నిద్రిస్తుంది అని. వారు ఆయనని ఎగతాళి చేశారు. నువ్వు విశ్వసిస్తున్నప్పుడు ప్రపంచం నవ్వుతుంది. యేసయ్య లోపలికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని అన్నాడు: తలీ తాకుమి అని. అంటే, చిన్నదాన్న, నిద్రించింది చాలు, ఇంకా లెమ్ము అని. ఆమె లేచింది. మరణ వార్త జీవవార్తగా సాక్ష్యంగా మారిపోయింది. ఇక్కడ లోతైన ఆత్మీయ అర్థం ఏంటి అంటే, ఈ సంఘటనలో 3 ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. మొదటిగా సమస్య, రెండవదిగా ఆలస్యం, మూడవదిగా చెడు వార్త. మన జీవితంలో కూడా ఇదే క్రమం ఉంటుంది. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, ఎందుకంటే ఆయన కేవలం స్వస్థత కాదు, పునరుద్ధానం చూపించాలనుకుంటాడు కాబట్టి. అనారోగ్యాన్ని స్వస్థపరచడం ఒక అద్భుతం అయితే, మరణం నుండి లేపడం మరింత గొప్ప అద్భుతం. ఈ రోజు నీ జీవితంలో ఒక మరణించిన కళ ఉందా? ఒక ముగిసిన సంబంధం ఉందా? ఒక వైద్య నివేదిక నిరాశను కలిగించిందా? ఒక ఆర్థిక పరిస్థితి ఆశను చంపేసిందా? అయితే యేసయ్య చెప్తున్నాడు: భయపడకము అని. భయం విశ్వాసాన్ని చంపేస్తుంది, నమ్మకం అద్భుతాన్ని ఆహ్వానిస్తుంది. నీ పరిస్థితి ముగిసినట్టు కనిపించినా దేవుని కథ ఇంకా కొనసాగుతుంది. మనం ఎలా ఉండాలంటే, చెడు వార్తల కంటే దేవుని మాటను నమ్మాలి. ఆలస్యంలో సహనం కలిగి ఉండాలి. జనాల నవ్వులను పట్టించుకోకూడదు. భయాన్ని బయటకు పంపేయాలి. నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీ పని నమ్మడం మాత్రమే, దేవుని పని చేయడం. యాయీరు కుమార్తె చనిపోయింది, కానీ యేసయ్య ఒక్క మాటతో లేచింది. నీ జీవితంలో చివరి మాట ఏంటి అంటే, డాక్టర్ది కాదు, మనుషులది కాదు, పరిస్థితులది కాదు, చివరి మాట యేసయ్యదే. యేసయ్య చెప్తున్నాడు: భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో భయం ఉన్న చోట విశ్వాసాన్ని నింపుము. మా చెడు వార్తలపై నీ మంచి వార్త నిలబెట్టుము ప్రభువా. మా ఆలస్యాలను అద్భుతాలుగా మార్చండి తండ్రి. మా ముగిసిన పరిస్థితులకు పునరుద్ధానం ఇవ్వండి దేవా. భయపడకుండా నిన్ను నమ్మే హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.